ధోని ఒక లెజెండ్. చాలా మందికి ధోని అనగానే 120 కోట్ల మంది కల, 28 ఏళ్ల నిరీక్షణకి ఫుల్ స్టాప్ పెట్టిన సినారియోనే గుర్తొస్తుంది. బట్ ధోని గురించి తెలుసుకోవాల్సింది చాలానే ఉంది. అన్ని ఐసీసీ ట్రోఫీస్‌ని గెలిపించిన ఇండియన్ ఐకానిక్ కెప్టెన్. బట్ ఇప్పుడు ధోని గారి మీద చేస్తున్న నెగటివిటీని చూస్తుంటే పిల్లలు ఇప్పుడిప్పుడే క్రికెట్ చూడటం స్టార్ట్ చేశారేమో అనిపిస్తుంది. ప్రెజెంట్ సీఎస్కేలో ఏం జరుగుతుంది? మళ్ళీ ధోని ఎందుకు కెప్టెన్ అయ్యాడు? ఎందుకు ఈ ఇయర్ సీఎస్కే పర్ఫార్మెన్స్ ఇలా ఉంది? దీని గురించి కొంచెం డీప్‌గా అనాలిసిస్ చేద్దాం రండి. నేను క్రికెట్ ఎక్స్‌పర్ట్ కాదు కానీ నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. మా ఛానల్‌కి మీరు కొంచెం పెద్ద మనసు చేసుకొని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. కంటెంట్ నచ్చితే లైక్, షేర్ కూడా చేయండి. ఒక టీమ్‌ని బిల్డ్ చేయడం కన్నా ఒక లెగసీని క్రియేట్ చేయడం చాలా కష్టం. బట్ ఇప్పుడు సీఎస్కే డౌన్‌ఫాల్ అనేది పిక్చర్ క్లియర్‌గా కనిపిస్తుంది. మరి ధోని తర్వాత సీఎస్కే ఫేట్ ఏంటి? ఎవరు దీనిని లీడ్ చేస్తారు? ఈ ట్రోఫీ లెగసీని రీక్రియేట్ చేసేది ఎవరు? అనే క్వెషన్స్‌కి ఆన్సర్ తెలుసుకుందాం. ఐపీఎల్ ఆడిన 15 సీజన్స్‌లో 12 టైమ్స్ ప్లే ఆఫ్స్‌కి వెళ్తే 10 టైమ్స్ ఫైనల్ ఆడిన వన్ అండ్ ఓన్లీ టీమ్ సీఎస్కే. బట్ రీసెంట్ టైమ్స్‌లో సీఎస్కే పర్ఫార్మెన్స్ కొంచెం డౌన్ అయిన మాట వాస్తవం. ధోని మీద హేట్రెడ్ ఎక్కువ అయిందనేది కూడా నిజమే. ఈ హేట్రెడ్‌ని స్ప్రెడ్ చేస్తున్న వాళ్ళు తెలుసుకోవాల్సింది ప్లే ఆఫ్స్‌కి వెళ్ళిన ప్రతిసారి ధోనినే కెప్టెన్. ధోని లేకుండా సీఎస్కే క్వాలిఫై అవ్వలేదా అనే క్వెషన్ మార్క్ అందరిలోనూ మెదులుతుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే ప్రెజెంట్ సిచ్యువేషన్‌లో ఐపీఎల్ జరుగుతుందా లేదా అనే దానికి లేటెస్ట్ అప్డేట్ ఇచ్చాం. మిస్ కావద్దు. ఐపీఎల్ స్టార్ట్ అయిందంటే సీఎస్కేతో ఫైనల్ ఆడేది ఎవరో అనే స్టేజ్ నుండి ధోని ఆడితే చాలురా దేవుడా అనే స్టేజ్‌కి వచ్చేసింది సీఎస్కే పరిస్థితి. ఒక సీజన్‌లో సరిగ్గా ఆడకపోయినా నెక్స్ట్ సీజన్‌లో కప్పు కొట్టేస్తది అనుకునేవారు మొన్నటి వరకు. బట్ ఇప్పుడు డైనమిక్స్ చేంజ్ అయ్యాయి. ఇక్కడ మనం ధోని ఏజ్‌ని కూడా కన్సిడర్ చేయాలి. ఈ మాట వినగానే ధోని హేటర్స్ అందరూ అలాంటప్పుడు ఎవరు ఆడమన్నారు? రిటైర్ అవ్వచ్చు కదా అని అంటారు. ఆడాలా వద్దా అనే డెసిషన్ పూర్తిగా ధోని చేతుల్లోనే ఉంటుంది. ఆయన ఫిట్‌గా ఉన్నంత వరకు ఆడతారు. కానీ టీమ్ డౌన్ అవ్వడానికి కొన్ని రీజన్స్ ఇలా కనిపిస్తున్నాయి. ఇదివరకు 200 స్కోర్ అంటే విన్నింగ్ స్కోర్‌లా ఉండేది. ఇప్పుడది చేజింగ్‌కి ఈజీ అయిపోయింది. ఒకప్పుడు సీఎస్‌కే ఓపెనింగ్‌లో స్ట్రాంగ్ ఫారెన్ ప్లేయర్ ఉండేవాడు. వన్ డౌన్‌లో సీఎస్‌కే కొండంత బలం రైనా ఉండేవాడు. మిడిల్ ఆర్డర్‌లో స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉండేవారు. బౌలింగ్‌లో స్కిల్‌ఫుల్ స్పిన్నర్స్‌తో పాటుగా ఎనీ టైమ్ మ్యాజిక్ చేయగలిగే బ్రావో లాంటి ప్లేయర్‌ని ఇప్పుడున్న టీమ్ మిస్ అవుతుంది. సీఎస్‌కే కోర్ టీమ్ అంతా రిటైర్ అయిపోయారు అండ్ షఫుల్ అయిపోయారు. ప్రెజెంట్ మళ్ళీ అలాంటి టీమ్‌ని బిల్డ్ చేసే పనిలో ఉంది సీఎస్‌కే మేనేజ్‌మెంట్. 2024లో జరిగిన ఆక్షన్స్‌లో పేపర్ మీద స్ట్రాంగ్‌గా ఉన్నప్పటికీ ఆన్ ద ఫీల్డ్ ప్లేయర్స్ అందరూ ఫ్లాప్ అవుతున్నారు. వాళ్ళ ఫెయిల్యూర్స్‌కి, హేటర్స్‌కి ఒకటే రీజన్ కనిపిస్తుంది. అదే ధోని. ప్రెజెంట్ ఉన్న టీ20 కండిషన్స్‌లో 6 ఓవర్స్‌కి 50 అంటే బిలో పవర్ ప్లే స్కోర్ అనే చెప్పాలి. ప్రెజెంట్ ఐపీఎల్ సీజన్‌లో యావరేజ్ బ్యాటింగ్ పవర్ ప్లే స్కోర్ 57 ఉంటే సీఎస్‌కేది మాత్రం 45 ఉంది. దట్ టూ సీఎస్‌కే టీమ్‌లో గట్టిగా ఫైట్ చేయాలి అనే ఇంటెంట్ కనిపించకపోవడం షాకింగ్‌గా ఉంది. ఇక్కడ ధోని ఈ సీజన్ ఆడుతున్నాడు ఓకే. నెక్స్ట్ సీజన్ ఆడతాడో లేదో తెలియదు. ఇప్పుడంటే రుతురాజ్‌కి ఇంజ్యూరీ అవ్వగానే ఎక్స్‌పీరియన్స్‌డ్ కెప్టెన్ అయిన ధోనిని వెంటనే మళ్ళీ కెప్టెన్ చేసింది. సీఎస్‌కే ఫ్యాన్స్ కూడా 3 కేటగిరీస్‌గా మారిపోయారు. టీమ్ ఓడిపోయినా పర్లేదు ధోని బ్యాటింగ్ చేయడం చూడాలి ఫస్ట్ కేటగిరీ అయితే, ధోని బ్యాటింగ్ చేసి మ్యాచ్ ఫినిష్ చేయాలి అనేది సెకండ్ కేటగిరీ. ఏదేమైనా సీఎస్‌కేనే గెలవాలి అనేది థర్డ్ కేటగిరీ. మెయిన్ డిఫాల్ట్స్ ఇన్ సీఎస్‌కే ప్రాపర్ ఓపెనింగ్ పేర్ లేకపోవడం. ఇన్ కేస్ ఎనీ సిచ్యువేషన్ ఓపెనింగ్ వికెట్ పడగానే ఫైట్ బ్యాక్ చేసే ప్లేయర్ లేడు. మిడిల్ ఆర్డర్ ఇన్కన్సిస్టెంట్ గా ఉండటం. ఫినిషింగ్ లో ధోని తప్ప ఇంకో ప్లేయర్ లేడు. ఇక్కడ ధోనికి ఆల్టర్నేటివ్ గా ఇంకో ప్లేయర్ ని గ్రూమ్ చేస్తే బాగుంటుంది. సోషల్ మీడియాలో ధోని మీద ఎందుకంత ట్రోలింగ్ జరుగుతుంది? ఇంతకన్నా కర్మయోగిని మనం చూస్తామా? ఇది భజన కాదు. మనం ఆయన నుండి నేర్చుకోవాల్సిన గొప్ప లక్షణం. ఎటువంటి సిచ్యువేషన్ లో అయినా కంట్రోల్ తప్పకుండా ఉండటం ఒక్క ధోనికే చెల్లింది. క్రికెట్ లాంటి స్పోర్ట్ లో ఎమోషన్స్ అనేవి వెంటనే చేంజ్ అవుతూ ఉంటాయి. కానీ ఎలా ఉన్నా ధోని ఎప్పుడూ ఒకేలానే ఉంటారు. 2007, 2011, 2013 3 ఐసీసీ ట్రోఫీస్ గెలిచిన మన ఇండియన్ టీమ్ కి ఆయనే కెప్టెన్. వీ షుడ్ గివ్ సమ్ బ్లడీ రెస్పెక్ట్. ధోని అయినా ఇంకా ఏ అదర్ ఫ్రాంచైజ్ ప్లేయర్ అయినా మన ఇండియన్ ప్లేయరే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మన వాళ్ళని మనం ట్రోల్ చేసుకుంటే ఏమొస్తుంది? ధోనితో ఆడిన ప్లేయర్స్ కూడా ధోని మీద చేసే కొన్ని కామెంట్స్ ఈ హేటెడ్ పెరగడానికి ఒక రీజన్. నేను క్రెడిట్ స్టైలర్ అని అంటున్న మేధావులకి ఒకటే చెప్పాలనుకుంటున్నాను. మోస్ట్లీ ఎక్కువ మ్యాచెస్ లో ధోని ఫినిషింగ్ చేసి మ్యాచ్ ని గెలిపించడం వల్ల కావచ్చు వాళ్ళకి ఈ బాధ. ఈ సీజన్ లో సీఎస్కే పర్ఫార్మెన్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మీరు కనుక సీఎస్కే ఫాలోవర్ అయితే సీఎస్కే మైనస్ ఏంటో మెన్షన్ చేయండి. ధోనితో కంపేర్ చేస్తున్న అదర్ ప్లేయర్స్ అందరూ టాప్ ఆర్డరే. ధోని మిడిల్ ఆర్డర్ లో ఆడతాడు. ఎలా మీరు టాప్ ఆర్డర్‌తో కంపేర్ చేస్తున్నారు ధోనిని? ప్రెజెంట్ ఉన్న టీమ్‌కి లాస్ట్ టైమ్ కప్ కొట్టిన టీమ్‌కి ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. మేజర్ డ్రాబ్యాక్ ఇదే. ప్రీవియస్ టీమ్ కాంబినేషన్ అనేది బాగా సెట్ అయింది. అండ్ ప్రెజెంట్ టీమ్‌ని చూస్తే కాంబినేషన్ సెట్ అవ్వడానికే హాఫ్ సీజన్ తీసుకున్నారు. ఓపెనింగ్ పెయిర్ కోసం చాలా ట్రయల్స్ చేశారు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే రైనా రిటైర్ అయినప్పటి నుండి 180+ చేజ్‌ని ఇప్పటి వరకు చేయలేదంటే బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్ ఎంత స్ట్రాంగ్ ఉందో అర్థమవుతుంది. బౌలింగ్ కూడా చాలా వీక్ ఉందని ఈజీగా తెలిసిపోతుంది. ఫీల్డింగ్ ల్యాబ్స్ కూడా ఒక మైనస్. బ్యాడ్ ఫేజ్ లో ఒక గుడ్ న్యూస్, రుతురాజ్కి రీప్లేస్మెంట్ గా డెవాల్ బ్రూవిస్ రావటం. డెవాల్ బ్రూవిస్ మరో ఏబిడి అవుతాడనేది ఫ్యాన్స్ నమ్మకం.
ప్లేయర్స్ లో కూడా ఒక బలమైన మోటివేషన్ కావాలి. ఈ సీజన్ స్టార్టింగ్ నుండి సిఎస్కేలో కనిపించిన ఇంకో అతిపెద్ద మైనస్ స్ట్రాంగ్ ఇంటెంట్ లేకపోవటం. బట్ సర్ప్రైజ్డ్ గా ఏ టీమ్ లో ప్లేయర్స్ అయినా సిఎస్కే టీమ్ కి వచ్చేసరికి వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది చేంజ్ అయిపోతుంది. దానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ రహానే లాస్ట్ కొన్ని సీజన్స్ లో ఆఫ్ కలర్ లో ఉంది అతని పర్ఫార్మెన్స్. బట్ సిఎస్కే లోకి ఎంటర్ అవ్వగానే ఒక కొత్త జోష్ అండ్ ఎనర్జీతో టాప్ గేర్ లో పర్ఫామ్ చేశాడు. హేటర్స్ ట్రోలింగ్ చేస్తున్నట్టు ఇంకో విషయం, సిఎస్కే ముసలి టీమ్ తో ఆడుతుంది అని. అవును, వాళ్ళు చెప్పేది నిజమే. సిఎస్కే ముసలి టీమే. బట్ ఆ టీమే 5 టైమ్స్ కప్పు కొట్టింది గాయస్. 30+ ఏజ్ ఎక్కువ ఉన్న ప్లేయర్స్ కూడా సిఎస్కే లోనే ఉన్నారు. ఇవన్నీ ఒకటైతే ధోని లెగసీని ముందుకు తీసుకెళ్లే సరైన ప్లేయర్ కి కెప్టెన్సీ ఇవ్వాలి. రిమైనింగ్ 2 మ్యాచెస్ లో బెంచ్ స్ట్రెంగ్త్ ని చెక్ చేస్తారేమో చూడాలి. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఒకటే ఆన్సర్, నెక్స్ట్ సీజన్ ధోని ఆడతాడా లేదా అన్నది పూర్తిగా ఆయన ఇష్టం. ధోని మీద నెగిటివ్ ట్రోలింగ్ ఆపేయండి ప్లీజ్. ధోనిని రెస్పెక్ట్ చేయకపోయినా పర్లేదు కానీ డిస్రెస్పెక్ట్ మాత్రం చేయొద్దు. 2025 ఐపీఎల్ సీజన్ లో ఎలిమినేట్ అయిన ఫస్ట్ టీమ్ సిఎస్కే. కానీ సిఎస్కే బ్యాక్ స్టెప్ వేసిన ప్రతిసారి ఆ నెక్స్ట్ సీజన్ లో కప్పు కొట్టే స్టామినా సిఎస్కేకే సొంతం. వెయిటింగ్ ఫర్ స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఫర్ చెన్నై సూపర్ కింగ్స్. ప్రెజెంట్ ఉన్న వార్ సిచ్యువేషన్ లో ఐపీఎల్ పోస్ట్ పోన్ అయిందన్న విషయం అందరికీ తెలిసిందే. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఐపీఎల్ రెజ్యూమింగ్ మోస్ట్లీ నవంబర్ లో ఉండొచ్చు. అంటే నెక్స్ట్ సీజన్ కి పెద్ద గ్యాప్ ఉండదు. విత్ ఇన్ 6 మంత్స్ లోనే మనం మన సిఎస్కే కమ్‌బ్యాక్ చూడొచ్చు. అలాగే మళ్ళీ సిఎస్కే పూర్వ వైభవం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాం. మీరు కూడా సిఎస్కే ఫ్యాన్ అయితే సిఎస్కే వర్సెస్ ఏ టీమ్ ని నెక్స్ట్ ఫైనల్ లో చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇదేనండి ఈ రోజు వీడియో. మీరేంటి లేట్ గా అప్డేట్స్ ఇస్తున్నారని కామెంట్ చేయకండి. ఎందుకంటే మాది ఇప్పుడే స్టార్ట్ చేసిన జర్నీ. మీ సపోర్ట్ తో కొంచెం కొంచెం ముందుకు వెళ్తున్నాం. అలాగే మీరు ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు హర్ష వ్లాగ్స్. అప్పటి వరకు 1+2+5 తలా ఫర్ ఎ రీజన్.